జనసేన వ్యూహాత్మకంగా అడుగులేస్తోంది. తెలుగుదేశం పార్టీని డిఫెన్స్లోకి నెట్టే దిశలో ప్రయత్నాలు మొదలెట్టేసింది. ఆసక్తికరం. నాగబాబు ఎమ్మెల్సీ సీటు చుట్టూ నిన్నటి నుంచి మొదలైన చర్చకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు జనసేన అడుగులేసింది. ఇదొక ముఖ్యమైనటువంటి పరిణామం. జనసేన పార్టీని డిఫెన్స్లోకి నెట్టాలని తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఇలాంటి రాగం అందుకుంది. ఎమ్మెల్సీ రేసు నుంచి నాగబాబు తప్పుకున్నారు, అది కూడా పవన్ కళ్యాణ్ అంగీకరించారు, పవన్ కళ్యాణ్ సూచనతోనే నాగబాబు పోటీ చేయడానికి నిరాకరిస్తున్నారు, నాగబాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి కట్టబెడతారు, ఇట్లా రకరకాల ఊహాగానాల్ని వండి వార్చేసింది తెలుగుదేశం అనుకూల మీడియా. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 నిన్నటి నుంచి ఇదే రీతిలో నాగబాబు ఎమ్మెల్సీ పదవి చుట్టూ అనేక కథనాల్ని అచ్చేసింది. కానీ తీరా చూస్తే పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా అలాంటి ఊహాగానాలన్నింటికీ చెక్ పెట్టే దిశలో నిర్ణయం తీసుకున్నారు. నాగబాబుకి ఎమ్మెల్సీ ఇవ్వాల్సిందే అనేటువంటి నిర్ణయాన్ని ఆయన తీసుకున్నారు. నాగబాబుకి ప్రకటించిన ఎమ్మెల్సీ పదవితో పాటు ఆ తర్వాత మంత్రి హోదా కూడా ఇవ్వక తప్పని పరిస్థితిని చంద్రబాబుకి తీసుకొస్తున్నారు. ఇది తెలుగుదేశం పార్టీ ఊహించినటువంటి పరిణామం. వాస్తవానికి 2 రోజుల క్రితం అసెంబ్లీ లాబీల్లో చంద్రబాబు ఛాంబర్లోనే ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం ఇద్దరు భేటీ అయ్యారు. ఆ తర్వాత అనేక రకాల అంశాలు వారి మధ్య చర్చకు వచ్చాయి. ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల్లో 5 సీట్లు ఖాళీ అవుతున్నటువంటి నేపథ్యంలో వాటికి అభ్యర్థుల విషయంలో చాలా సుదీర్ఘంగా చర్చ సాగినట్టుగా కథనాలు వచ్చాయి. కానీ నిన్న ఉన్న పళంగా టీడీపీ అనుకూల మీడియాలో జనసేనకి వ్యతిరేకంగా, ముఖ్యంగా నాగబాబుకి వ్యతిరేకంగా, నాగబాబుకి ఎమ్మెల్సీ హోదా లేదు అని తేల్చేస్తూ కథనాలు రావడంతో కలకలం మొదలైంది. దాని మీద పెద్ద స్థాయిలో చర్చ సాగింది. జనసేన శ్రేణులు కూడా కంగు తినాల్సి వచ్చింది. నాగబాబుకి మొదట అనకాపల్లి ఎంపీ సీటు ఆశ చూపి అక్కడ అవకాశం లేకుండా చేసి, ఆ తర్వాత రాజ్యసభ సీటు ఇస్తామని చెప్పుకొచ్చి, తీరా రాజ్యసభ ఎన్నికల ముంగిట మంత్రి పదవి ఇస్తామని చంద్రబాబు ప్రకటన చేసి, ఇప్పుడు మండలి ఎన్నికల్లో అలాంటి అవకాశం కూడా ఇవ్వకుండా పోతే ఎలా అనేటువంటి అభిప్రాయం జనసేన శ్రేణుల నుంచి వినిపించింది. చివరకు ఈ పరిణామాల తాకిడితో పవన్ కళ్యాణ్ అప్రమత్తమైనట్టుగా కనిపిస్తుంది. ఆయన ఇమ్మీడియట్గా అధికారికంగా ప్రకటన విడుదల చేయడం చాలా కీలకమైనటువంటి పరిణామం. వాస్తవానికి ఇరు పార్టీలు కూటమిగా 5 ఎమ్మెల్సీ అభ్యర్థుల్ని అంతా కలిసి ప్రకటించాల్సి ఉంది. గతంలో ఎమ్మెల్యే అభ్యర్థుల విషయంలో కూడా పవన్ కళ్యాణ్, చంద్రబాబు కలిసే ప్రకటించారు, ఉమ్మడిగా జాబితా విడుదల చేశారు. కానీ 175 ఎమ్మెల్యే సీట్ల విషయంలో ఉమ్మడిగా నిర్ణయం తీసుకున్నటువంటి కూటమి నేతలు 5 ఎమ్మెల్సీ విషయంలో మాత్రం విడివిడిగా ప్రకటనలు చేసేటువంటి పరిస్థితి. అది కూడా నాగబాబుకి సీటు లేదని తెలుగుదేశం పార్టీ అనుకూల వర్గాల నుంచి వాదన మొదలైతే, నాగబాబుకి ఎమ్మెల్సీ సీటు ఖరారు చేస్తూ ఏకంగా నామినేషన్ పత్రాలు రెడీ చేయాలని పవన్ కళ్యాణ్ ఆదేశాలు ఇచ్చినటువంటి వ్యవహారం మాత్రం అత్యంత కీలకమైనటువంటి పరిణామం. ఇటీవలే అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రకటించున్నారు, కూటమిలో మేము కింద పడతాం, పైన పడతాం, కింద మీద పడుతూ ఉంటాం, మా మధ్య విభేదాలు ఉన్నాయి, అయినప్పటికీ కూడా కలిసే సాగుతాం అనేటువంటి ప్రకటన ఉప ముఖ్యమంత్రి నుంచి వచ్చింది. దానికి తగ్గట్టుగానే ఈ పరిణామాలు ఉన్నట్టుగా కనిపిస్తుంది. కింద మీద పడుతున్నట్టుగానే ఉంది. విభేదాలు చాలా ప్రస్ఫుటంగా కనిపిస్తున్నాయి. కూటమిలో తెలుగుదేశం పార్టీ నేతల ఆలోచనకి, జనసేన పార్టీ వైఖరికి చాలా గ్యాప్ ఉన్నట్టుగా కనిపిస్తుంది. ఆ గ్యాప్ ఇప్పుడు నాగబాబు రూపంలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా చాలా బాహాటంగా బయటపడింది. మరి రాబోయే రోజుల్లో ఇంకెంత దూరం వెళ్తుంది? ముఖ్యంగా నాగబాబుకి ఎమ్మెల్సీ హోదా ద్వారా మండలిలో అడుగుపెట్టేటువంటి అవకాశం దాదాపు ఖాయమైపోయినటువంటి తరుణంలో ఇక ఆ తర్వాత ఆయనకి మంత్రివర్గంలో బెర్త్ ఎప్పటికి దక్కుతుంది? బెర్త్ రాకుండా చేయడానికి తెలుగుదేశం పార్టీ ఏమైనా వ్యూహాలు రచిస్తుందా? వాటిని ఛేదించడానికి జనసేనాని ఎలాంటి అడుగులేస్తారు చూద్దాం మరి.